సవాల్ మీ ద్వారా నేను వేస్తున్నా. కేటీఆర్, నీకు దమ్ముంటే అసెంబ్లీకి నీతో పాటు నీ అయ్యను కూడా తీసుకొని రా. లేదంటే నువ్వు దద్దమ్మవైతే ఇట్లాంటి పరాచకాలం వచ్చేది. నీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ము లేదంటే నువ్వు దద్దమ్మవై. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మీ అయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా చేస్తే ఇంట్లో పడతాడు. నువ్వు అసెంబ్లీకి రా బాబు అని అంటే పోయి బజార్లో తిరుగుతా అంటావు. ఇలా నేను ఒక మాట అంటున్నా, మీ కుటుంబంలో ఉండే వాళ్ళకు మధ్యన వచ్చిన సమస్యల్లో నీ ఫ్రస్ట్రేషన్ ఇలా రాష్ట్రం ఎందుకు భరించాలో చెప్పు. మీ అయ్య ఎవరిని లీడర్ చేయాలనో ఆయనకు అర్థం కాక ఒకవైపు ఏమో మీ చెల్లె నేను లీడర్ అని తిరుగుతుంది, ఇంకోవైపు మీ బావ లీడర్ అని తిరుగుతుంది. ఇప్పుడు అట్లా కాదు, నేను లీడర్ అని చెప్పుకుంటానికి ఈ డెమాన్స్ట్రేషన్ ఎందుకురా బాబు? ఇవన్నీ ఇలా మాట్లాడితే రైతులకు మీరు అన్యాయం చేసిండ్రు, లేకపోతే ప్రజలకు మీరు అన్యాయం చేసిండ్రు అంటారు. ప్రతి ఒక్కటి డేటాతో అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా ఒక మాట చెప్తున్నా, మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మా స్థాయి కాదు, మా డాడీ స్థాయి కాదు, మేము వస్తామంటారు. అసలు నీ స్థాయి ఏంది? నీ స్థాయి ఎంత? అసలు నీ స్థాయికి మేము మాట్లాడడం కూడా ఎక్కువ. మా ముఖ్యమంత్రి గారు కాదు, ఆ రోజు ఏదో నీ పేరు ఎత్తినట్టుంది, నీ పేరు ఇంకోసారి ఎత్తొద్దని చెప్తాం. అక్కడ మోడీ అయినా ఇక్కడ కేసీఆర్ అనే చెప్పే దాంట్లో నిన్ను కూడా ఎత్తినట్టుంది, ఏదో తెలిసినోడు ఇక్కడ తిరుగుతున్నావు అని. నీ పేరు ఎత్తొద్దని చెప్తాంలే, కానీ ఇలాంటి చిల్లర వేషాలు మానుకో. ఫస్ట్ పోయి అంత రాద్ధాంతం చేసి ఏదేదో, అరే ప్రెస్ క్లబ్కి రావడానికి మాకేం సమస్య కాదు. ఫస్ట్ నిన్ను ఎవరు నీకు డేట్ పెట్టిండ్రు, ఎవరు నీకు వస్తాయని చెప్పిండ్రు, పోయి ఆడపోయి కూర్చొని ఈడికి ఎవరు రావట్లేరు, ఆడికి ఎవరు రావట్లేదు, రా నీకు దమ్ముంటే ఇడికి రా. ఇక మేము వచ్చినాం కదా, ఆయన శాసనసభ్యుడు, నేను శాసనమండలి సభ్యుడు ఉన్నాడు, ఈడ చర్చించుకుందాం రా. కానీ ఈ ఎవరో గాలేశాలు వేసిన వాళ్ళంతా చెప్పినవన్నీ ఇలాంటి పనికిరాని చెత్త రాష్ట్ర ప్రజలకు పెట్టకు. ఎందుకంటే మీరు అంటే శాసనసభ కాబట్టి కొంచెం కంట్రోల్గా రిస్ట్రిక్టెడ్గా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీరు దోచిన దోపిడీ, తెలంగాణ ప్రజలకు మీరు చేసిన వంచన వల్ల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. ఎందుకు నమ్మే స్థితిలో లేరంటే మీరు చేసింది అట్లాంటి ఘోరాలు చేసింది. ఇంతసేపు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిందిగా ఏమేమి అంశాలు ఈ 1.5 yearలో మేము చేసుకుంటూ వచ్చినామో. మేము ప్రజలకు చేరువైతాం, ప్రజలతో చర్చిస్తున్నాం. ప్రజల యొక్క ఇప్పుడు 3,500 ఇండ్లు మొదటి దఫా ఇచ్చిన తర్వాత ఇంకా సరిపోవట్లేదంటే రెండవ దఫా కూడా 3,500 చేస్తున్నామంటే ఎవరి మాట వింటున్నాం? మేము ప్రజల మాట వింటున్నాం. మీలాంటి కేవలం రాజకీయాల కొరకు దిగజారుడు ప్రకటనలు చేసే మీలాంటి, ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక మాట అంటున్నా, అలా కేసీఆర్ ఇక రావా? నువ్వు నీ కొడుకేనా? ఇక నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా? నీ కొడుకు వల్లనేనా ఇప్పుడు మొత్తం ఇక రాజకీయాలు చేసేది? మరి అదైనా ప్రకటించు కేసీఆర్. ఇట్లాంటి చౌకబారు దద్దమ్మ వేషాలు వేసేటోళ్ళను తెర మీదకి తెచ్చి నీ చేతకాంతనాన్ని కూడా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు చెప్తున్న పరిస్థితున్నది. ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. ఇలా విమర్శిస్తే మీడియాల మీద దాడులు చేస్తున్నారు. ఏమన్నంటే ఆంధ్ర మీడియా అంటున్నారు. మళ్ళీ అదే ఆంధ్ర మీడియా అదే అందరి మీడియా అయింది కదా. ఆ రోజు సహకరించిన రోజు ఎటుపోయింది? మీకు సహకరిస్తేనేమో మంచి మాట అన్నట్టు, లేకపోతేనేమో వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతున్నది. కాబట్టి మీడియా మిత్రులారా, ఇలాంటి ఒక అరాచకమైన రాజకీయ సంస్కృతిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ /BRS పార్టీ, దాన్ని ఏమనాలో తెలుస్తలేదు. భారతీయ జనతా భారతీయ రాష్ట్ర సమితి అంటున్నారు, మళ్ళీ జై తెలంగాణ అంటున్నారు. తెలంగాణను వదిలి పారిపోతిరి. అసెంబ్లీకి రమ్మంటే రాని చేతగాని దద్దమ్మలుగా ఇవాళ టీఆర్ఎస్ నాయకులను మేము చూడాల్సిన పరిస్థితి వస్తున్నది. ప్రతి ఒక్కటి ప్రజలు కూడా తెలుసుకోండి. ఇలాంటి నాయకుల వల్ల కేవలం ప్రజలకు ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి వీళ్ళు తెస్తున్నారు తప్పితే మరొకటి కాదు. మేం ఖరాఖండిగా చెప్తున్నాం, అసెంబ్లీకి మీరు రాకపోతే మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? బడికి రానోళ్లను బడి దొంగలు అంటారు, అసెంబ్లీకి రానోళ్ళని ఏమంటారు? అసెంబ్లీ దొంగలు అంటారు. అసెంబ్లీకి రానోళ్ళు మీరు చట్టసభల్లో గెలిచి ఇలా కేసీఆర్ రావట్లేడు అని అంటే ఇలా ఏమాత్రం ప్రజల పట్ల ఇలా ఆయనకు తెలివి ఉందో సోయిందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మళ్ళీ చివరగా చెప్తున్నా, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, దమ్ము లేకపోతే మీరు దద్దమ్మలుగా మేము ఇలా తెలంగాణ ప్రజలకు చెప్తామని చెప్పి తెలియజేస్తాం.
Subscribe us and press the bell icon for more interesting updates.